మొగుడంటే ఏమనుకుంటున్నారా? బక్కగా ఉన్నాడని తక్కువ అంచనా వేయకండి. ఒకడు బక్కగా ఉన్న బ్రూస్లీ రా. మీ నరాలు జామ్ చేసే జామరా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా మొగుడుతో ఫైట్ చేసి చూడండి రా. మీకే తెలుస్తుంది. మొగుడంటే ఎంత ప్రేమ, అనవసరంగా అపార్థం చేసుకున్నాను. మహా సాధ్వి, నా పెళ్ళాం ఉన్నది. ఓసే రాక్షసి, నీ కడుపులో ఎంత కుట్ర పెట్టుకున్నావేంటే? ఏరా, నీలో ఉన్న బ్రూస్లీని బయటికి తీస్తావా? ఏది నీలో జాకీ చాన్ ఒకసారి చూపించమ్మా. స్టాప్. భయ్యా భయ్యా భయ్యా, నాకే బ్రూస్లీ జాకీ చాన్ తెలియదు భయ్యా, నన్ను వదిలేయండి భయ్యా. నా పెళ్ళాం ఒకటి. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ 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 నన్ను మమ్మల్ని కింద పడేస్తా. అమ్మ కుట్టిస్తున్నాను. సో సాడ్. ఇంకా కొడితే వర్క్ షాప్ కి పనికి రాకుండా పోతాడు. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. అయ్యో ఆగండి. అమ్మా ప్లీజ్ 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 ఆపండి. ఇంక చాలండి. అసలే నాకు డ్రైవింగ్ కూడా రాదు. నా కోసం నా మొగుడిని వదిలేండి ప్లీజ్ 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 అండి. నాకు కూడా పెళ్ళం లేదు. వామ్మో. ఎంత ధైర్యం రా మీకు? నా మీదే చేయి వేయాలని చూస్తారా? దీని చేతుల కిందకి చెదలు పట్టాయా? నన్ను కొడుతుంటే మాత్రం కబడ్డీ చూసినట్టు చూసింది, దాని చోలికి వెళ్తే మాత్రం కబడ్డీ ఆడేస్తుంది. వామ్మో. ఆగండ్రా. చంపేస్తాను వెదవల్లారా. అయ్యో, సర్వీసింగ్ నుంచి వచ్చిన కార్ లాగా తల మెరిసిపోయే వాళ్ళు టిప్పర్ లారీ గుద్దినట్టుగా ఇలా తయారయ్యారండి సార్. రండి సార్ రండి. అమ్మా. అయ్యో అబ్బా. రండి సార్ రండి. థ్యాంక్స్ అండి. ఒక మగాడికి ఇప్పుడు మరో మగాడే సహాయం అని నిరూపించారు. అబ్బా. అవును, ఎంతసేపు మీరెక్కడున్నారు? అంటే అది నాకు సీన్ అర్థమైపోయి నేను చెప్పిపోయాను. సిగ్గులేదు? నిరికించింది కాక ఇప్పుడు వచ్చి పళ్ళి గెలుస్తున్నావా? నేను ఇక్కడ ఇరికించాను సార్. నా పళ్ళు నా ఇష్టం.
ఎక్కిలిస్తాను, సక్కిలిస్తాను. నా నోరు నా ఇష్టం. వాగుతాను, వాయించేలా చేస్తాను. నిన్నెవడ అసలు ఇరుక్కోమన్నాడు? అంటే అది ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం కాక యాక్చువల్లీ ఐ డిడ్ ఇట్ అండి. డిడ్డు లేదు, గడిది గొడ్డు లేదు. వచ్చి కార్ తీయమని చెప్పండి. లేట్ అయితే ఈసారి ఏ జంతువో రావచ్చు. కావాలని ప్లాన్ చేసి నన్ను కొట్టించావు కదూ. హైదరాబాద్ వెళ్లేలోపు నీ బాకీ తీర్చేస్తానే. అమ్మని, అంటే ఇందాక ఆవిడ మొగుడు మీద చూపించింది ప్రేమ కాదా, పగ. మహాసాధ్వి కాదు, మహానటి. ఏదో మగ పుట్టుక. ఏం చేద్దాం సార్, పదండి. పదండి పదండి సార్. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇదిగోండి. హలో కార్తీక్. వాట్? అంత పని జరిగిందా? నీకేం కాలేదు కదా? నేను ఇంకా మీరు రీచ్ అయిపోయారనుకున్నాను రా. ఏంటయ్యేది? కొంచెం ఉంటే డైరెక్ట్గా స్వర్గానికి రీచ్ అయిపోయేవాడిని. సర్లేరా, నేను వైజాగ్ బ్రాంచ్ కాల్ చేసి మేనేజ్ చేస్తాను. మార్నింగ్ అంతా వెళ్ళిపోండి. ఓకేరా, బాయ్. బాయ్, టేక్ కేర్. ఆకలి బాబు, ఆకలి. ఒక్క పూట ఓర్చుకోకపోతే ఎలాగా? ఈ అడవిలో ఎక్కడ హోటల్స్ కూడా లేవు. ఆ సంగతి నాకు తెలుసు గాని నా కడుపు తెలియదు కదా. తెలియకపోతే తెలిసేలా చెప్పండి. మన బాడీ పార్ట్స్ మన కంట్రోల్లో లేకపోతే ఎలాగా? మీలాగే మీ పేగులకు కూడా ఆత్రమే. అదిగో ఇడ్లీ బండి. హాయ్, ఇడ్లీ బండి. పదండి తిందాం. ఏంటి తినేది? బిల్లు ఎవడు కడతాడు? నువ్వు కడతా అంటే చెప్పు, వచ్చి తింటాను. అవే ఉంటే టికెట్ కొని బస్సులో పోయేవాడిని కదా. మీ కార్లో ఎందుకు ఎక్కుతాను నేను? మరేం చేద్దాం? ఇడ్లీ తిని అంట్లతో ఉందామా? ఆత్రం గారు, మీ బిల్లు నేను కడతానులే, పదండి. కడుపు నిండా మెక్కిదిరిగా. అయినా మీ పర్సులో కూడా డబ్బులు లేవు కదండి. ఈ పర్సులో లేవు, కానీ నా దగ్గర ఉన్నాయి. హాయ్, డబ్బులు. షాక్ అయింది చాలు, పదండి తిందాం. పాపం సార్ కూడా. అయ్యో, బాడీ కంట్రోల్లో ఉండాలన్నారు కదా, ఆకలిని కూడా కంట్రోల్లోనే ఉంచుంటారులేండి. పదండి పదండి. అయ్యో, పాపం ఒక్కడే ఉన్నాడు తినకుండా. పిలుద్దాం. అలా కడుపు మార్చుకోే బదులు ఈగోని పక్కన పెట్టేసి ఫుడ్ పెట్టమని అడుక్కోవచ్చు కదా. ముష్టి అడుక్కునైనా తింటాను కానీ దాన్ని మాత్రం అడుక్కోను. మిమ్మల్ని అడుక్కోమని ఎవరన్నారండి? అప్పు అడగండి. అప్పా? అవునండి. వైజాగ్ వెళ్ళేంత వరకు దారిలో ఎక్కడ మంచినీళ్ళు కూడా దొరకవు. ఆత్మబాణం పక్కన పెట్టేసి ముందు ఆకలి సంగతి చూడండి. సార్, నా మాట వినండి సార్, రండి. కూర్చోండి సార్. ఆత్రం గారు, అద్దరిపోయిందండి ఇడ్లీ. ఆహా. ఆత్రం గారికి ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. అలాగే మేడం. అలాగే నాకు దోశ. అలాగే మేడం. ఎలా వేస్తావంటే పెద్ద అట్టేసి దాని మీద ఎగ్గేసి
ఇదిగో చింతింత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఆ, కారం అక్కడ అక్కడ చల్లావనుకో అబ్బబ్బబ్బబ్బబ్బా అద్దరు పోతనుకో. అలాగే మేడం. సార్ రండి సార్, అడగండి. రండి సార్. అడగండి. ఇదిగో నాకు 100 అప్పు కావాలి. బాబు నెయ్యుందా? ఉందండి. పైన నెయ్యి కూడా వెయ్యి. అలాగేనండి. అబ్బా రండి, మీరు ఉండండి. మేడం సార్ పిలుస్తున్నారు. ఏంటోనండి, ఈ మధ్య నన్ను ఎవరైనా మేడం అని పిలవకపోతే అస్సలు వినిపించడం లేదు. చూసారా, అంటే ఇప్పుడు నేను దాన్ని మేడం అని పిలవాలా? ఎంతైనా హోమ్ మినిస్టర్ కదండి, అంతే మాత్రం తప్పేంటి? ఎక్కడ నెగ్గాలో అన్నది గొప్పది కాదండి, ఎక్కడ తగ్గామో అది గొప్ప అండి. మేడం గారు, ఓ 100 అప్పిస్తే వైజాగ్ వెళ్ళాక తిరిగిచ్చేస్తాను. 10 రూపాయల వడ్డీకైతే ఇస్తాను. ఒక్కరోజే కదండి, ఒప్పేసుకోండి. హలో, ఆ? ఏంటి రోజు కాదు గంటకి. ఆ? ఆ? ఏంటి గంటకా? ఏ వద్దా? అయితే అక్కడ మంచినీళ్ళున్నాయి, వెళ్ళి తాగు. ప్రాణం కంటే వేదో డబ్బు ముఖ్యమా అండి? ఒప్పేసుకోండి. అలాగేలే, ఇవ్వు. ఆత్రం గారు ఆ, ఇలా ఆ, రండి. చెప్పండి. అబ్బా అబ్బా! గుర్తు. ఇదిగోండి. అమ్మా, టంటడాయ్, నా తరఫున మీకోసం స్పెషల్ లస్సీ. ఇది మీకు. థ్యాంక్ యూ మేడం, ఇది మీకు. థ్యాంక్ యూ అండి, మీరు సూపర్ అండి. బాగుందా టేస్ట్? మ్మ్. మ్మ్. బయలుదేరదామా? అవునవును. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. నాకు అలసటగా ఉంది, ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకుని పడుకోవాలి. పదండి పదండి పదండి. బుద్ధి లేని వెదవల్లారా, ఒక్కొక్కడు దున్నపోతుల్లో ఉన్నారు. ఒక ఆడపిల్ల చేతుల్లో తన్నులు తినడానికి సిగ్గులేదా? మాట్లాడకండి. బెదిరించి ఒక్కరినైనా కిడ్నాప్ చేసి పడేయండ్రా అంటే మీరే బెదిరిపోయి పారిపోయి వస్తారా? వెళ్ళి ఎందులోనైనా దూకి చావండి. ఛ! ఇలా అయితే లాభం లేదు. చిన్న చితక ప్లాన్స్తో పని జరిగేలా లేదు. ఏదో ఒక సీరియస్ స్టెప్ తీసుకోవాల్సిందే. నువ్వు నా పక్కకెలా వచ్చావు? ఆపు, అసలు ఇద్దరం కలిసి చెట్టు కిందకెలా వచ్చావు? అవును, ఇక్కడికెలా వచ్చావు? నా కారేది?
రాత్రి కారు ఎక్కడ పెట్టాను? ఏమై ఉంటుంది? నా నగలు, నా డబ్బులు. అయ్యో, అంటే రాత్రి ఆ దొంగలు మళ్ళీ అటాక్ చేసి కారు, నీ డబ్బు, మొబైల్స్ అన్నీ ఎత్తుకుపోయారా? అయ్యో అయ్యో. అవును, ఇంతకీ యాత్రంగాడేడి? నా తరఫున మీకోసం స్పెషల్ లస్సీ. ఇది మీకు మేడం, ఇది మీకు. థ్యాంక్ యూ. ప్రశాంతంగా పాటలు విందాం. అమ్మో, నా గురించి వస్తుంది. ఇది ఎందుకండి, లేటెస్ట్ సాంగ్స్ విందాము. ఇంకెక్కడ అత్రం? ఈ పాటికి నీ కార్తో సహా వైజాగ్ కి కూడా చెక్కేసి ఉంటాడు. అమ్మని యాత్రంగా, ఎంత పనిచేసావురా! చిచ్చి, ఏ ముహూర్తాన ఎవరి మొహం చూసి ఎవరితో బయలుదేరాను కానీ ఆ దొంగ వదవలేమో డబ్బు, నగలు తీసుకెళ్లిపోయారు. ఈ ఆత్రంగాడు ఏకంగా కార్నే ఎత్తుకెళ్ళిపోయాడు. ఒక్కటిచ్చానంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుద్ది. ఆ వెదవికి లిఫ్ట్ ఇవ్వద్దంటే నా కారు నా ఇష్టం అని, నీ సోది మొహం కంటే వాడే బెటర్ అని కారెక్కించుకుంది నువ్వు. నేనే వాడిని కారు ఎక్కమనలేదు. దిగమని కూడా చెప్పలేదుగా. నీతో ఇలా వాదిస్తూ కూర్చుంటే నా కారు మిస్ అయిపోతుంది. వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అన్నా, ఈ దగ్గరలో ఏదైనా ఊరు గానీ పోలీస్ స్టేషన్ గానీ ఉందా? 2 కిలోమీటర్లు వెళ్తే చిన్న టౌన్ వస్తుంది. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, వెళ్ళండి. థ్యాంక్స్ అన్నా. అంటే ఇప్పుడు 2 కిలోమీటర్లు నడవాలా? చచ్చండ్రా దేవుడా. డ్రై ఆగరా. ఎంత పొగరే నీకు! చెట్టంత మగాన్ని పట్టుకుని రే అంటావా? అచ్చి నోర్మై. నీ మాటలు విని చుట్టూ ఉన్న చెట్లు కూడా సిగ్గుపడతాయి. ఏంటి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు? మరేం చేయాలి? నిన్ను కూడా భుజాల మీద మోసుకెళ్ళాలా? నీకంత అదృష్టం లేదులే కానీ నా పర్సు, డబ్బులు, గోల్డ్ కూడా పోయాయి కదా. నేను కూడా కంప్లైంట్ ఇవ్వాలి. సో నేను వస్తాను. వెళ్ళిచ్చుకో, ఎవడొద్దన్నాడు? హలో, హైదరాబాద్ నుంచి వైజాగ్ కి, తిరిగి వైజాగ్ నుంచి హైదరాబాద్ కి వచ్చేంత వరకు నా రెస్పాన్సిబిలిటీ మొత్తం నీదే. యాజ్ ఎ ఎంప్లాయ్ అండ్ సీనియర్ ఎంప్లాయ్. నీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నంటే ఏం చేస్తావే? ఏముంది, అదే పోలీస్ స్టేషన్ లో నా నగలు, బట్టలు పోయాయనే బదులు ప్రాజెక్ట్ పేరుతో తీసుకొచ్చి నన్ను టార్చర్ చేస్తున్నావని నీ మీద న్యూసెన్స్ కేసు పెడతాను. అమ్మో, దీని తిక్కకు తీరాలుండవు. అన్నంత పని చేసినా చేస్తుంది. చూడు, బాధ్యతల నుంచి పారిపోయే పిరికోడు కాదు ఈ బాలు. రా, తగలడు. చూడు, నీ కంప్లైంట్ నీది, నా కంప్లైంట్ నాది, అంతే. సరేలే, ఫాలో మీ. రాత్రి ఈ ఘాట్ రోడ్లో దీన్ని ఏ పులో తినేస్తుంటే దరిద్రం పోయి ఉండేది. ఏటో ఈ జీవితం, తెల్లారుతంక లేస్తే ఒకటే కేసులు గొడవ. ఏం పాడు, ఎలపరం వచ్చేస్తుంది. సామే, ఈరోజు అయినా 4 మంచి కేసులు వచ్చేటట్టు చూసా, జేబులో చిల్లర పడేటట్టు చూడు స్వామి. ఓ సాస్, ఎవరండి మీరు? డైరెక్ట్గా లోపలికి వచ్చేసిస్తున్నారు. ఎవరు పంపించి రేటే చెప్పండి, ఏటి మీ కేసు? సార్, నాది హైదరాబాద్ అండి. ఓ ప్రాజెక్ట్ వర్క్ మీద వైజాగ్ వెళ్తుంటే దారిలో దొంగ లిఫ్ట్ అడిగితే ఇచ్చానండి. నేనేదో నాటి ఫీల్ అయిపోతారు కానీ దొంగలకు వాళ్ళన్న లిఫ్ట్ ఇస్తే రేటే. అంటే సార్, అది వాడు దొంగని నా కారు ఎత్తుకెళ్లే వరకు తెలియదు సార్. ఆఖరికి నేను కూడా చెప్పాను సార్, నేను ఎడ్డమంటే తెడ్డమనడం ఈయన గారికి సరదా. అలా లిఫ్ట్ ఇచ్చాడు, వాడు హ్యాండ్ ఇచ్చాడు.
ఓ వీళ్ళు భార్య బాతులు అన్నమాట. ఏటి సార్ మేడం చెప్పిన మాట చెవులో వేసుకోవచ్చు కదా ఏటే? సార్ దీని మాటలు చెవినేసుకుంటే నా బతుకు రోడ్డు వేసుకోవాల్సి వస్తుంది. ముందు మీరు కంప్లైంట్ రాసుకోండి. ఏటిదే అంత ఆత్రపడిపోతారు ఏటే? అవును సార్, ఆ దొంగ పేరు ఆత్రమే. ఏటేటేటేటే ఆ దొంగోడి పేరు ఆత్రమా? చాలా విచిత్రంగా ఉందే. పేరే కాదు సార్, ఆ మనిషి కూడా విచిత్రంగానే ఉంటాడు. సార్ సార్ నా చైన్లు రింగ్లు అన్ని కొట్టేశాడు సార్. ముందు నా కంప్లైంట్ అవని, ఆ తర్వాత నీ కంప్లైంట్ ఇచ్చుకో. అంటే నీ డొక్కు కారు మొబైల్ మాత్రమే ఇంపార్టెంటా, నావి కదా? ఏంటి డొక్కు కారు అంటావు? దాన్ని ఏమన్నా నీ బాబు వరకట్నం కింద ఇచ్చాడనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. జై మా నాన్ననంటావా? ఎంత పొగరా నీకు! అసలు నీ మొహానికి పిల్లనే ఇవ్వరు, ఇంకా వరకట్నం కూడా ఇస్తారనుకుంటున్నావా? ఇచ్చినా కూడా నాకేం అవసరం లేదు. అసలు విషయం అర్థమైనా వీళ్ళకి ఎప్పుడో గొడవలైనాయి. పోలీస్ స్టేషన్లో ఈ గొడవ పెట్టండి. మీరు దొంగతనం కేసు బుక్ చేస్తారా, లేదా నన్నే వరకట్నం కేసు మీద మిమ్మల్ని బుక్ చేయమంటారా? ఏటేటేటేటేటే చాలా విచిత్రంగా ఉందా? ఒకే కారుని 2 సార్లు దొంగతనమా? నాని చుట్టుపక్కల ఏర్ల కార్లు దొంగతనం చేసింది విన్నాను, కానీ ప్యాసింజర్స్ దొంగలను దోసుకోవటం అనేది నా దృష్టికి రాలేదే. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాను కదా, తీసుకోండి సార్. ఏంటా మర్యాదగా డోర్ తీ. డోరు వేసింది తీయడానికి కాదమ్మా, నీతో సరసాలాడటానికి. ఏంటి నీ పొగరు? వెంట పడుతున్నానని అంత చులకనా? వదలరా, వదలు. నేను వదలనే. నా సంగతి నీకు తెలీదు, వదలు. వదలు.